హాయ్ అండి. నేను మీ నవీనాని. పులిహోరకి పోపేసినంత తేలిక కాదండి లైఫ్‌ని లీడ్ చేయడం అనేది. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు అన్నిటిని ఫేస్ చేయాలి. అన్నీ దాటేసేయాలి. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సుఖమొచ్చినప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఏంటక్కా ఈరోజు లైఫ్ కొటేషన్స్ అన్నీ చెప్తున్నావంటారా? ఈ మాట నేను చెప్పింది కాదండి. ఈరోజు ఎందుకో గుర్తొచ్చింది చెప్తున్నాను. ఒకానొక సిట్యుయేషన్‌లో మా హస్బెండ్‌కి యాక్సిడెంట్ అయినప్పుడు ఏడుపైతే అస్సలు కాగలేదండి. ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతానేమో అని చెప్పేసి భయమేసేసింది. ఏంటక్కా నీ పక్కన ఎవరు లేరా అంటారా? ఉన్నారు ఉండటానికి. కాకపోతే ఉన్నారంటే ఉన్నారు. నేను లోన్‌లీగానే అనిపిచ్చింది ఆ సిట్యుయేషన్‌లో కూడా. ధైర్యం చెప్పడానికి ఎవరు లేరా అన్న ఫీలింగ్‌లోకైతే వెళ్ళిపోయాను. అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళయిలేండి. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఇక నేనైతే అంత బాధపడుతున్నప్పుడు మా బాబాయ్ అయితే ఒకే ఒక్క మాట అన్నారండి. "ఏంటి పిచ్చిదానా ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉండాలి. ప్రతి కష్టం, నష్టం తీసుకుంటేనే మనం లైఫ్‌లో అనేది సక్సెస్ చూడగలము. ఇలాంటివన్నీ కామన్‌గా అవుతూనే ఉంటాయి. నువ్వు కృంగిపోతే ఇంక వాడు ఏడుస్తూ ఉంటాడు, బాధపడతాడు. నువ్వు ఇలాగేమీ చేయకు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఫస్ట్ నువ్వు తిను, తనకి పెట్టు" అని చెప్పేసి ఎంతంటే అంత ధైర్యం చెప్పారండి. అప్పుడు నాకనిపిచ్చింది అవును కదా! ప్రతి ఒక్క సిట్యుయేషన్ మన మంచికే అనుకోవాలి. ఇది జరిగినా కూడా మాకు మనుషుల విలువ తెలియడానికే కదా అనిపిచ్చేసింది. అప్పుడైతే మేము చాలా ఎక్కువగా ఎవరేంటి అని చెప్పేసి మా మనసుకు మేము తెలుసుకున్నాము. మా లైఫ్ ఏంటో మేము చూసుకోవాలి అని అర్థమైపోయింది. చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఈ ఇయర్‌లో మేము ఫేస్ చేశామండి. ఇలాంటి స్ట్రగుల్స్ ఏ ఇయర్‌లో, ఏ కుటుంబంలో రాకూడదని చెప్పేసి నేనైతే కోరుకుంటాను. మా లైఫ్‌లో అయితే ఇంకొకసారి ఇలాంటి సిట్యుయేషన్స్ రాకూడదు అని చెప్పే నేను అనుకుంటానండి. మేము ఫైనాన్షియల్‌గా చాలా లో అయిపోయాము. మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలా లో అయిపోయామనమాట. ఆ దేవుడి మీదే భారం వేసాము. అన్నిటికి ఆయనే ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను.